అమ్మోనీయుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అమ్మోనీయుల చరిత్ర. ఇంతకు అమ్మోనీయులు ఎవరు? అమ్మోనీయులు ఎవరు సంతతి వారు అనే విషయాల గురించి మనము తెలుసుకుందాం. అమ్మోనీయుల గురించి మొదట దేవుడు ఇచ్చిన వార్నింగ్, దేవుడు అమ్మోనీయులను గురించిన తీర్పులను గురించి కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. వాటిని మనము చదువుకుందాం. మొదట దేవుడు అమ్మోనీయుల గురించి ప్రవక్తల ద్వారా వారి యొక్క నాశనం గురించి, లేకపోతే వారి యొక్క అంత్యమును గురించి దేవుడు ఇచ్చిన తీర్పులు, దాని గురించి మనం చదివితే అసలు ఎందుకు అమ్మోనీయుల గురించి దేవుడు కోపంగా ఉన్నాడు అనేది కూడా మనకు అర్థమైంది. అమ్మోనీయుల పట్ల దేవుడు ఫస్ట్ నుండి కోపంగా ఉన్నాడా లేకపోతే ఏంటి అనేది దాని గురించి కూడా మనకు అర్థమైంది. సరే, మొదట అమ్మోనీయుల చరిత్ర గురించి మనం చదివేటప్పుడు అమ్మోనీయుల గురించి దేవుడు ఏమని వారిని గురించి దేవుడు ఇచ్చిన తీర్పులు మొదట చదువుదాం. ఇర్మియా 9వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 9వ అధ్యాయము 26వ వచనం ఇర్మియా గ్రంథం. చూద్దాం. ఐగుప్తీయులను, యూదా వారిని, ఎదోమీలను, అమ్మోనీయులను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి శిక్షించబోయే అన్య జనులలో ఎవరెవరున్నారు? ఐగుప్తీయులు, మొదట ఐగుప్తీయులు, యూదా వారు కూడా ఉన్నారు. ఇంకా ఎదోమీలు, అమ్మోనీలు, మోయాబీలు, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించెదను. అది కాబట్టి ఇందులో అమ్మోనీయులు కనబడుతున్నారు. శిక్షించే వారిలో అమ్మోనీయులు కూడా దేవుని శిక్షకు, లేకపోతే దేవుని యొక్క కోపానికి వారు కూడా, అమ్మోనీయులు కూడా ఉన్నట్లుగా చెప్పబడింది బైబిల్లో. ఈ అమ్మోనీయుల గురించి లేవియ కాండము నుండి మనం చూస్తే, లేకపోతే ఆది కాండము నుండి వీరి చరిత్ర మొదలవుతుంది. ఆది కాండంలో ఇంతకు అమ్మోనీయులు ఎవరు ఏంటి అన్నది చూస్తే దాదాపు ఆమోసు గ్రంథం వరకు అమ్మోనీయుల గురించి దాదాపు 95 సార్లు రాయబడింది వాళ్ళ ప్రస్తావన బైబిల్లో. ఎన్నిసార్లు? 95 సార్లు అమ్మోనీయుల గురించి రాయబడుతూ వచ్చింది. కాబట్టి అమ్మోనీయులు తీర్పు, దేవుడు అమ్మోనీయులకు తీర్పు, వారిని గురించిన తీర్పులు మాట్లాడుతూ వారిని నేను శిక్షించదను అని చెప్తున్నాడు. ఇంకా కొన్ని సందర్భాలు చూడండి. 49 2వ వచనములు కూడా ఇర్మియాలో 49 2వ వచనం. 2వ వచనం చూద్దాం. కాగా యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధం యొక్క ధ్వని వినబడజేసేదను. అది పాడు దిబ్బయగును, దాని ఉపపురములో అగ్ని చేత కాల్చబడునని వారసులకు, ఇశ్రాయేలు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇంకా కొన్ని వచనాల్లో చదువుకుంటూ పోతే ఇంకెక్కడ హెజ్కేలు గ్రంథం 21:28 వచనం కూడా. మొదట దేవుడు అమ్మోనీయుల గురించి మాట్లాడుతూ వచ్చిన మాటలు, వారి మీద కోపంగా మాట్లాడుతూ వచ్చిన మాటలు మనం చదువుకొని అసలు ఇంతకు ఎవరు ఏంటి, వారు చేసిన కార్యాలు ఏంటిని కూడా బైబిల్ నుండి మనం చూసి ఈ విధంగా బైబిల్ స్టడీలో వారిని గురించి మనం నేర్చుకుందాం. హెజ్కేలు గ్రంథం 21:28 వచనం చూద్దాం. 21వ అధ్యాయము 28వ వచనం. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము, అమ్మోనీయులను గూర్చియు వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హతము చేయుటకు ఖడ్గమే దుయ్యబడి ఉన్నది, తలతలలాడుచు మెరుగు పెట్టబడిన ఖడ్గము వధ చేయుటకు
దూయబడి ఉన్నది. తర్వాత యెహెజ్కేలు ప్రవక్తతో ఇర్మియాతో ప్రవచింపజేసిండు, యెహెజ్కేలు ప్రవక్తతో ప్రవచింపజేసిండు. ఇంకా యెహెజ్కేలు 25వ అధ్యాయం 2వ వచనంలో కూడా 25 2వ వచనంలో మొదటి నుండి చూద్దాం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఏం చేయాలంట? అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలు దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషముని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక. ఇది గుర్తుపెట్టుకోవాలా. దేవుడు అమ్మోనీయుల మీద ఎందుకు కోపగించుకుంటున్నాడు? వారి మీదకి తీర్పు ఎందుకు, వారి మీద మరి దేవుడు మాట్లాడుతున్నాడు? వారి అంతమును గురించి, లేకపోతే వారి యొక్క నాశనమును గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, యెహెజ్కేలు ప్రవక్తతో ఏమన్నాడు? దేవుని మందిరం, ఇశ్రాయేలీయుల యొక్క మందిరం యెరూషలేము పాడు చేయబడినప్పుడు, తర్వాత యూదులు చెరలోనికి బబులోనికి పోయినప్పుడు వీళ్ళు ఏం చేసిరంట చెప్పాలి? ఏం చేసినట్టు? చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనక. సంతోషం అంట వాళ్ళకి. దేనికి? యూదులు చెరపట్టి బబులోనికి తీసుకుపోయింటే వాళ్ళ మందిరము పాడు చేయబడింటే వీళ్ళు సంతోషం అని చెప్పుకుంటారంట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా యెహెజ్కేలు 25:3 వచనంలో, ఇదంతా మనం చదువుకున్న భాగమే అది. తర్వాత 25:10 వచనం కూడా చూద్దాం. 10 వచనం కూడా 10 వచనం చూద్దాం. జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు, నేను యెహోవానై ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను ఇలాగు వారికి శిక్ష విధింతును. ఎవరికి? మోయాబీలకు శిక్ష విధిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఆమోసు ప్రవక్తతో కూడా, చివరిగా ఆమోసు ప్రవక్తతో కూడా ఈ విషయాలు మాట్లాడాడు. 1వ అధ్యాయం 13వ వచనం. ఆమోసు ప్రవక్తతో కూడా ఈ విషయాలు మాట్లాడుతూ వచ్చిండు దేవుడు. చూద్దాం. ఏమంటాడు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలైనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరబ్బా. ఎంత కఠినమైన పని చేసిన చూడండి వీళ్ళు. అంటే దేవుడు ఎందుకు వారిని శిక్షించాలనుకున్నాడు? ఎవరిని? అమ్మోనీయులను దేవుడు ఎందుకు శిక్షించాలనుకున్నాడంట? ఆమోసు ప్రవక్తతో ఏం మాట్లాడుతున్నాడు? గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను ఏం చేసినట? చీల్చిందంట. గర్భిణీ స్త్రీలను, గర్భముతో ఉన్న, కడుపుతో ఉన్న స్త్రీలను కత్తులతో చీల్చిర్రంట. ఇట్లా ఎంత కఠినమైన. అందుకే దేవుడికి ఊరక రాదండి కోపం. ఎవరి మీద, ఏ జనాంగం మీద దేవుడు అనవసరంగా కోపగించుకోడు. వింటున్నారా? దేవుడు ఎందుకు అమ్మోనీయులను దేవుడు శిక్షించాలనుకున్నాడు? ఇది మన ప్రశ్న. ఇది మన పాఠం ఏంటి? అమ్మోనీయుల చరిత్ర ఏంటి? అసలు అమ్మోనీయులని దేవుడు ఎందుకు శిక్షించాలనుకున్నాడు అనే సందర్భాలని దేవుడు ఈ విధంగా మా కోపంతో మాట్లాడిన సందర్భాన్ని మనం చదివినాం. ఓకే. తర్వాత ఇప్పుడు అమ్మోనీయుల గురించిన మాట దేవుడు అంటే వారి మీద ఫస్ట్ నుండి కోపంగా ఉన్నాడు అంటే కోపంగా లేదు. ద్వితోపదేశకాండంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. ద్వితోపదేశకాండం 2వ అధ్యాయం 18 నుండి 21 వచనం వరకు అమ్మోనీయుల విషయమై ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతాడు. మీరు వారి దేశంలో బడి వెళ్ళేటప్పుడు వారి స్వాస్థ్యంలో మీరు పాలు పంపులు పొందడం ఇది చేయొద్దు. ఎందుకంటే చూడండి దేవుడు ఎంత కనికరం గలవాడు వాళ్ళ పట్ల కూడా. చదవండి, ఆ మాటను చదవండి, చదువుదాం. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపొద్దు, వారితో యుద్ధం చేయొద్దు. ఎలైనగా లోతు సంతానమునకు
దాని స్వాస్థ్యంగా ఇచ్చింది ఎవరంట? దేవుడే వారికి వారి భూభాగాన్ని స్వాస్థ్యంగా ఇచ్చిందంట. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇశ్రాయేలీయులతో, మీరు వారితో యుద్ధం చేయొద్దు, వారి స్వాస్థ్యంలో మీరు పాలు పంపులు పొందొద్దు, ఎందుకంటే నేనే ఇచ్చిన వారికి. చూడండి, అన్యజనుల మీద కూడా దేవుని ప్రేమ ఎలాంటిదో చూడండి. అన్యజనుల మీద కూడా దేవుడికి ఎంత ప్రేమ ఉందో చూడండి. ఊరికి అనవసరంగా అన్యజనులను ఎందుకు శిక్షిస్తాడు చెప్పండి? అన్యజనులను ఎందుకు శిక్షిస్తాడు ఊరక? అన్యజనుల మీద దేవునికున్న ప్రేమ వెల్లడపరిచింది కదా. ఏమని? వారితో మీరు యుద్ధం చేయొద్దు. వారు ఎక్కడి నుండి వస్తున్నారు అప్పటికి? ఐగుప్తులో నుండి కనాను దేశంలోకి ప్రయాణంలో ఉన్నారు. వారు ఎవరు? ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు అమ్మోనీయుల దేశం మీద వారు పడి వచ్చేటప్పుడు వారితో మీరు యుద్ధం చేయొద్దు, వారిని మీరేం టచ్ చేయొద్దు, వింటారా? కాబట్టి వారిని మీరేం అనొద్దు, వారి స్వాస్థ్యంలో మీరు పాలు పొందకూడదు, నేనే ఇచ్చిన వాళ్ళకి అని. ఇంత మంచి ప్రేమ కలిగిన దేవుడు, ఇంత మంచి ప్రేమ కలిగిన దేవుడు, అందరి పట్ల సమానమైన ప్రేమ కలిగిన దేవుడు ప్రపంచంలో ఎవరున్నారు? వింటున్నారా? ఎవరున్నారు? అంటే చివరిలో ఎందుకు వారి యొక్క శిక్షిస్తానని వారిని దేవుడు అంటున్నాడు అనేది కూడా మనకు అర్థం. ఇంతకు ఈ అమ్మోనీయులు ఎవరు? ఇక్కడ లోతు అనే ఒక మాట వాడబడింది. ఇంతకు అమ్మోనీయులు ఎవరు, ఏ జాతి వారు, ఎక్కడి నుండి వచ్చినారు అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం 37-38 వచనాలు చూద్దాం. ఇంతకు ఎవరు వీళ్ళు? అమ్మోనీయులు ఎవరు అనేది అర్థం కావాలి. దేవుని వాక్యము మరి వినేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 37-38 వచనాలు చూద్దాం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నామి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడెను. ఇంతకు ఎవరు వీళ్ళు? దేవుడు సొదొమ గొమొర పట్టణమును అగ్ని గంధకములతో శిక్షించబోయేటప్పుడు లోతు కుటుంబము సొదొమలో ఉంది. అప్పటికి సొదొమలో లోతు కుటుంబము సొదొమలో ఉంది. అప్పటికి లోతు భార్య ఉంది, లోతు 2 బిడ్డలు కూడా ఉన్నారు అక్కడ. అబ్రహాం ఏం చేసిందంటే ఈ లోతు విషయమై 18వ అధ్యాయంలో విజ్ఞాపన చేస్తాడు దేవుడు. లోతు విషయమై దేవుడు ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. ఎందుకంటే దేవుడు ముందు ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో నేను నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబోయే కార్యాన్ని దాచెదనా అనే మాటలు చెప్పుకొస్తాడు అనమాట. చూడండి 17వ వచనం ఉంటుంది. అంటే ఈ కార్యాన్ని ఏం చేయబోతున్నాడు ఏంటి అని చూస్తే సొదొమ గొమొర మీద ఆయన అగ్ని గంధకాలతో ఆయన కురిపించబోతున్నాడు. ఆ సమయంలో అబ్రహాము ఏం చేస్తాడంటే ఆ పట్టణంలో ఏమంటాడు? అబ్రహాము 70 మంది నీతిమంతులుంటే శిక్షింపకుండా ఆపుతావా? 50 మంది ఉంటే ఆపుతావా? 20 మంది ఉంటే ఆపుతావా? ఎవరి కోసం ఇదంతా? లోతు కొరకు, లోతు కోసం అనమాట. అది చేసుకుంటూ వస్తాడు అనమాట. సరే, దేవునికి అర్థమైపోయింది ఎందుకు లోతు కోసమేనా అబ్రహాం ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటాడు. సరే, లోతును ఎలాగైనా తప్పించాలని చెప్పేసి అప్పటికి ఈ దేవదూతలు ముగ్గురుగా వస్తారు. దేవదూత ఎంతమంది వచ్చిండ్రు? 2 వచ్చిండ్రు. 2 వచ్చి సొదొమలో ప్రవేశించినప్పుడు అక్కడ గవిని యొద్ద కూర్చో అంటాడు. ఎవరు? లోతు గవిని యొద్ద కూర్చో అంటాడు. ఆయన ఎంబడే వాళ్ళని చూస్తానే, నా ప్రభులారా మీరు నన్ను దాటిపోవద్దు రండి అని చెప్పేసి, మా ఇంట్లో కాలు మీరు రాత్రికి ఎలబుచ్చిపోవాలా అని చెప్పేసి ఆయన దగ్గరికి తీస్తే, మీ ఇంట్లోకి రామ్ అంటారు దేవదూతలు. మీ ఇంట్లోకి రామ్, మేము ఈ నడి వీధిలోనే ఈ రాత్రి గడుపుతామంటారు. ఎందుకంటే అప్పటికి ఆ ప్రజలు ఎలా ఉంటారంటే చాలా బహు దుర్మార్గులుగా ఉంటారు. ఆ పట్టణంలో భయంకరంగా దేవునికి కోపం పుట్టించిన ప్రజలుగా సొదొమ గొమొర చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే దాని చుట్టుపక్కల కూడా
ఆ, చాలా భయంకరంగా దేవునికి కోపం పుట్టించే విధంలో పాపం చేసిండు. అందుకనే అగ్ని గంధకములతో కురిపించడానికి గల కారణం దేవునికి కోపం పుట్టించిండు వారు. ఆ సమయంలో ఈ కుటుంబం రక్షించడం కొరకు దేవదూతలు పంపించిండు దేవుడు. వారు పోయి రమ్మంటే వాళ్ళు రారు. బలవంతంగా ఈ దేవదూతలు ఏం చేస్తారంటే వారిని పట్టుకొని అక్కడి నుండి బయటికి తీసుకొస్తాడు. తీసుకొస్తూ అప్పుడు చెప్తాడు, మీరు ఇదిగో లోతు కుటుంబంతో ఏం చెప్తారంటే, ఇదిగో మీరు వెనక్కి తిరిగి చూడద్దు, వెళ్ళిపోవాలా. నేను చూపించే దేశానికి వెళ్ళిపోవాలంటే, నువ్వు చూపించే మరి ప్రదేశము మరి చాలా దూరంగా, ఇదిగో ఇక్కడ ఏదది సోయేరు అనే ప్రాంతము మరి దగ్గరలో ఉంది, నేను దానికి ఆ పర్వతానికి అక్కడికి వెళ్ళిపోతా నేను అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే లోతు ఏం చేస్తాడంటే దేవునితో ఈ విషయాన్ని తెలియపరుచుకుంటాడు అనమాట. సరే నువ్వు ఎట్లా కూడా తప్పించుకొని తొందరగా పోనని చెప్పేసి వారిని దేవదూతలు ఏం చేస్తారంటే బయటికి లాక్కొని వస్తారు. ఎవరెవరు ఉన్నారు అప్పటికి? లోతు భార్య, లోతు 2 కుమార్తెలు ఉన్నారు. సరే వాళ్ళు పట్టుకొని మొత్తం ఆ పట్టణమును దాటించేంత వరకు వాళ్ళని బయటికి తీసుకొస్తారు దేవదూతలు. తీసుకొచ్చి మీరు వెనక్కి తిరగకుండా చూడిపోని అని వెళ్ళిపోండి అంటానే, లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోద్ది. సరే వీళ్ళు ఏం చేస్తారు, బిడ్డలను తీసుకొని లోతు పోతాడు. సోయేరు ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ కాపురం ఉంటాడు. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆ ప్రాంతంలో ఇక వీళ్ళు లోతు బిడ్డలు ఉన్నారు కదా, లోతు బిడ్డలు ఇక లోక మర్యాద చొప్పున మనకు పురుషులు కావాలా, ఎందుకు వయసు వచ్చిన ఆడబిడ్డలు ఉన్నారు, ఇక మనకు పురుషులు కావాలా, మన పరిస్థితి మరి మన పరిస్థితి చూస్తే మనము అంటే సపరేట్గా ఉన్నట్లుగా వారు ఏం చేస్తారంటే ఊర్లో లేరు, ఇప్పుడు పక్కన ఉన్నారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే తండ్రికి ద్రాక్షరసం దాపి తండ్రితో పోతారు ఇద్దరు. తండ్రితో పోతానే వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే పెద్ద ఆమెమో గర్భవతి అవుతుంది, రెండో ఆమె కూడా గర్భవతి అవుతుంది. సరే పెద్ద ఆమె గర్భవతి అయి మోయాబును కంటది. ఆ మోయాబు అనే వ్యక్తి మోయాబీలకు మూల పురుషుడు. అదే కదా మనం చదువుకున్నది 19వ అధ్యాయంలో. ఏం చదువుకున్నాం? 27వ వచనంలో 37వ వచనంలో, ఆదికాండము 19వ అధ్యాయం 37వ వచనంలో, వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబును పేరు పెట్టెను, అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను, అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడుగా ఎంచబడును. ఇప్పుడు చెప్పండి, అమ్మోనీలు ఎవరి నుండి వచ్చినారు? లోతు కుమార్తె, చిన్న కుమార్తెకు పుట్టిన బెన్నమ్మి అనే వ్యక్తి నుండి వచ్చిన సంతానమే ఎవరంట? అమ్మోనీలు. అదేనమాట. సరే దేవుడు ఏం చేసిండు? అబ్రహామును బట్టి లోతుకి ఇచ్చిన స్వాస్థ్యం ఉంది కదా, లోతుకి ఇచ్చిన స్వాస్థ్యం దేవుడే ఇచ్చిండు ఆ స్వాస్థ్యాన్ని. అయితే ఆ స్వాస్థ్యం విషయములో మాట్లాడుతున్నాడు. ఏమని? ద్వితీయోపదేశకాండములో ఇశ్రాయేలుతో ఏమన్నాడు? మీరు అమ్మోనీల మార్గమున వెళ్ళేటప్పుడు వారితో యుద్ధం చేయొద్దు, తర్వాత వారి స్వాస్థ్యంలో మీరు పాలు పొందొద్దు అని చెప్తాడు అనమాట. మొత్తానికి వారిది ఏది కూడా మీరు తీసుకోవద్దు. ఎందుకు? నేను వారికి స్వాస్థ్యం నేనే ఇచ్చిన వారికి స్వాస్థ్యం అంటాడు. అంటే దేవుడు చూడండి అందరి పట్ల ఎలాంటి సమానమైన ప్రేమ గలవాడు అన్నది మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకేం జరిగిందంటే, అంతకుముందు వారు నివసిస్తుంటున్న ఆ ప్రాంతము, అది అమ్మోనీయులు నివసించే ప్రాంతం, అది యోర్దాను తూర్పు ప్రాంతంలో మరి అరేబియా ఎడారి వైపు అది ఆ ప్రాంతం ఉందంట. ఎవరు వీళ్ళు నివసించే ప్రాంతం, అమ్మోనీయులు నివసించే ప్రాంతం అన్నమాట. ఎక్కడుంది అది? యోర్దానుకు, చెప్పండి, యోర్దానుకు తూర్పు ప్రాంతంలో అరేబియా ఎడారి వైపు వారి నివసించే ప్రాంతం ఉంది. సరే, ఇప్పుడు దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం అది. సరే, వారి పట్ల కూడా సమానమైన ప్రేమను దేవుడు చూపుతూ వస్తున్నాడు. అయితే ఎంతవరకని భరిస్తాడు చెప్పండి? దేవుడు ఎంతవరకని భరిస్తాడు? వారి శాస్త్రాలు, వారి యొక్క పనులు, వారి పద్ధతులు, ఇవన్నీ చూస్తూ వచ్చినప్పుడు దేవునికి ఖచ్చితంగా కోపం వస్తుంది. మనకైనా కోపం వస్తుంది కదా. మనం కూడా మన పిల్లల్ని ఎంతసేపు అని ఓర్చుకుంటాం? ఒకనొక సమయంలో కోపం రాకుండా ఉంటుందా? దేవుడు కూడా ఏం చేసిండు? సరే, ఇప్పుడు లోతు నుండి వచ్చిన సంతానం వారు సరైన విధానములో
వారి సంతానము ఈ విధంగా మరి లేకపోయినప్పటికీ దేవుడు వారి పట్ల కూడా దయ చూపిస్తూ ఇశ్రాయేలీయులతో ఏమన్నాడు, వారి స్వాస్థ్యంలో మీరు పాలు పొందొద్దు, తర్వాత వారితో మీరు యుద్ధం చేయొద్దు, వారిని మీరేం టచ్ చేయొద్దు అనుకుంటూనే దేవుడు వచ్చిండు, వారిని కూడా కాపాడుతూనే వచ్చిండు. తర్వాత మోయాబీలు మోయాబీలు మరి పూజించే దేవత కూడా ఉంది. ఆ దేవత పేరేంటి? మోలేకు. అది గుర్తుపెట్టుకోండి. మోయాబీలు పూజించే దేవత కూడా మోలేకు. అది ఎలా ఉంటుందంటే దాని తల దొనుపోతు తల ఉంటుంది అనమాట. దొనుపోతు తల ఏంటి? ఈ పై భాగం అంతా ఎట్లుంటుంది? దొనుపోతు, లేకపోతే ఇప్పుడు పశువు ఉంటుంది కదా, దొనుపోతు పశువు, వాటి తలలు ఎట్లుంటాయి? కొమ్ములు, చెవులు, మూతి అంతా సేమ్ దాని మధ్యలో ఉంటుంది అనమాట. కాబట్టి అట్లా ఆ దేవతకు పూజిస్తారనమాట. ఎలా పూజ చేస్తారు వాళ్ళంటే భయంకరంగా, అది ఎలా వారి పూజలు ఎలా వారి యొక్క పద్ధతులు ఎలా ఉంటాయంటే వారికి పుట్టిన పిల్లల్ని ఆ దేవతకు బలిస్తారు. ఎలా? ఆ పద్ధతి ఎలా, వారు చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే అది ఇత్తడితో చేస్తారంట. ఆ ప్రతిమను, బొమ్మను ఎలా చేస్తారు? ఇత్తడితో చేస్తారు. ఇత్తడితో చేసి ఆ బొమ్మను చేసి దాని కింద ఉండలే, ఇప్పుడు పొట్ట కింద ఇంకా కిందికి ఉంటుంది కదా, ఇంకా కింది భాగం అంతా ఒక ఇట్లా గూడులాగా చేసి కింద రంధ్రం వస్తారనమాట, పొయ్యిలాగా లోపలికి. దాంట్లో ఏం చేస్తారంటే కట్టెలు పెట్టి బాగా మంట పెడతారు. ఇంకా లోపల భాగం అంతా, ఈ పై భాగం అంతా ఏమైంది, ఇప్పుడు ఇస్త్రీ పెట్టెలో బొగ్గులేసి నిప్పు పెడితే ఎట్లా ఉంటుంది? ఇస్త్రీ పెట్టె ఎలా ఉంటుంది చెప్పండి? సాగులోళ్ళ దగ్గర ఇస్త్రీ పెట్టె ఎలా ఉంటుంది? నిప్పులు పెట్టి బాగా దాన్ని పెట్టినప్పుడు మంచిగా అది నీటి తేమ తీసుకొని అట్లంటే ఏమవుతుంది? సుర్రు అంటది. అంటే అది బాగా వేడెక్కినాకనే, హీట్ ఎక్కినాకనే బట్టలు ఇస్త్రీ దోముతారు. ఎవరు? సాగులోళ్ళు. అయితే దానికంటే కూడా భయంకరమైన వేడెక్కుతుంది. అది ఏది? మోలేకు దేవత. మోలేకు దేవత ఏం చేస్తుంది? దానికంటే కూడా భయంకరంగా వేడెక్కుతుంది. వీళ్ళు మంట పెడతారు. అట్లా మంట పెట్టి అట్లా చేసినప్పుడు ఆ దేవత ఇట్లా మనిషి ఈ నుండి కిందికి అంత మనిషి యొక్క ఆకారం ఉంటుంది ఇక్కడ వరకు. ఇంకా కిందికేమో ఇంకా పొయ్యి మాదిరి చేసి కింద బొర్ర పెట్టి దాంట్లో కట్టెలు పెట్టి మంట పెడతారు. ఈ చేతులుండా ఇట్లా ఇట్లా పెట్టుకొని ఉంటుంది ఆ దేవత. మోలేకు అనే దాంట్లో మన యూట్యూబ్లో కొడితే వస్తుంది అది, ఆ మోలేకు దేవత, దాని ఆకారం ఎలా ఉంటుంది అన్నది. అయితే ఇది ఇట్లా పెట్టుకుంటుంది చేతులు. అది లోపల హీట్ పెట్టి అది బాగా వేడి చేసిన తర్వాత ఇత్తడిది కదా, ఎర్రగా ఆగింటుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని, చిన్న పిల్లల్ని, పసికందుల్ని తీసుకుపోయి ఆ చేతుల్లో పెడతారు. ఆ పిల్లలు ఆ చేతులు పెట్టినప్పుడు ఆ పిల్లలు ఏమవుతారు? కాలేటప్పుడు అరిచేటప్పుడు, సాగు కేకలు అరిచేటప్పుడు పెద్ద పెద్ద డమ్ములు, వాయిద్యాలు, శబ్దాలు వాయిస్తారంట. వింటున్నారా? మన భారతదేశంలో ఒక ఆచారం ఉన్నది. ఏంటిది అది? సతీ సాగమనం అని ఒక ఆచారం ఉన్నది. అది ఇలేమికేరి వచ్చిన తర్వాత దాన్ని తీసేసిండు. ఇలేమికేరి ఏంటి అదంటే, భర్త చనిపోయింది అనుకోండి, భార్యను ఒక బతకనీయకూడదు. సతీ సాగమనం అంటే భర్త చచ్చిపోతే భార్యను ఇంకా బ్రతకనీయకూడదు. ఆమెను ఏం చేయాలా? ప్రాణముతోనే భర్తతో పాటి భర్త స్థితి మీదనే కాల్చి చంపాలన్నమాట. అప్పుడు ఈమె భర్త ఎట్లా చచ్చిపోయిండు, దాంట్లో జీవం లేదు, ఏం అరసదు. ఈమె భార్యను తీసుకుపోయి కట్టేసి దాని మీద మంట పెట్టి కాల్చినప్పుడు అరుపులు వస్తాయి కదా, ఆ అరుపులు రాకుండా ఏం చేస్తారంట? డప్పులు కొట్టుకుంటా, మేళాలు, వాయిద్యాలు వాయించుకుంటూ శబ్దాలు చేస్తారంట. ఆ శబ్దాలు బయట వాళ్ళకి వినపడకుండా. అట్లనే సేమ్ వీళ్ళు ఏం చేసేవాళ్ళంట? శబ్దాలు రాకుండా, ఆ చిన్నపిల్లలు శబ్దం రాకుండా, వింటున్నారా? శబ్దాలు రాకుండా, వాళ్ళు పిల్లలు అరుస్తున్నా కూడా శబ్దాలు రాకుండా పెద్ద పెద్ద డమ్ములు వాయిస్తూ, ఈ బూరలు వాయిస్తూ పెద్దగా అరుపులు, కేకలు అరుస్తారంట. ఆ విధంగా ఆ పిల్లలు ఏం చేస్తారు? మాడి మసి అయిపోతారు అట్లా. దీని విషయంలో దేవుడు ఇశ్రాయేలీయులు కూడా చెప్తూ వచ్చినాడు. ఏమని? ఇశ్రాయేలీయులు కూడా చెప్పినాడు. చూడండి, లేవియ కాండము 18, లేకపోతే మొదట ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఈ మోలేకు దేవత ఎవరి దేవత అని వాళ్ళతో మాట్లాడతాడు అనమాట. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు వారితో మాట్లాడుతుంది. చూద్దాం.
5వ అధ్యాయము 26వ వచనం. మీరు మీ దేవత అయిన మోలేకు గుడారమును మీరు పెట్టుకొనిన విగ్రహముల బలిపీఠములను మీరు మోసుకొని వచ్చితిరి కదా. ఓకే, ఎవరి దేవత అంటే ఇది? మీరు మీ దేవత అయిన మోలేకు. ఇంతకు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఇశ్రాయేలీలారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. మీరు మీ దేవత అయిన, చూడండి, అంటే ఇశ్రాయేలీలు కూడా పూజించిరంట. తర్వాత ముందేం చెప్పిండు చూడండి, లేవికాండంలో దీన్ని పూజించొద్దని దేవుడు చెప్పిండు ఇశ్రాయేలీలకి. మోలేకు అనే దేవతను మీరు పూజించొద్దు, అగ్నిగుండం దాటించొద్దని కూడా అన్నాడు. అగ్నిగుండం దాటే ఈ సాంప్రదాయం ఉందా ఇప్పుడు? ఉంది. మన ఊర్లలో చేస్తలేరా? చేస్తున్నారా? అదే అంటున్నారా? అది చేయొద్దు అన్నాడు ఇశ్రాయేలుతో. చదవండి మాటని. లేవికాండం 18:21. 18:21. నీవు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నావు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తమును అగ్ని గుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. ఏమంటాడు? మోలేకు దేవత ఏమంటాడు చెప్పండి. నువ్వు ఏమాత్రం నీ సంతానం మోలేకు నిమిత్తం అగ్ని గుండమును దాటనీయకూడదు. ఎవరిదంటే ఈ ఆచారము? ఎక్కడి నుండి వచ్చింది ఇది? అగ్నిగుండం దాటే ఆచారం ఎక్కడి నుండి వచ్చింది? అమ్మోనీయులది ఇది, అగ్నిగుండం దాటేది. వింటున్నారా? అక్కడి నుండి వచ్చింది ఈ ఆచారం, అగ్నిగుండం దాటేది. అయితే దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి, ఈ మోలేకు అని చెప్తున్నా చూడండి, మోలేకు నిమిత్తం అగ్నిగుండము దాటనీయకూడదు నీ సంతానం, జాగ్రత్త అన్నాడు ఇశ్రాయేలీలతో. జాగ్రత్తగా వారికి వార్నింగ్ ఇచ్చినప్పుడు. ఇంకా 20వ అధ్యాయం లేవికాండంలో 20వ అధ్యాయం 2-3 వచనాలు. మోలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలేను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలేను. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలేకుకు ఇచ్చెను గనక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాణ్ణి కొట్టివేతిని. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు ఈ మాట. ఏమని మాట్లాడుతాడు? నీ సంతతిని మోలేకుకి ఇయ్యద్దు, అంటే పిల్లలని బలిగా మోలేకు ఇయ్యద్దు, అగ్నిగుండాన్ని కూడా దాటించదు. ఇది ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన విధి. తర్వాత ఇశ్రాయేలు ఏం చేసినట్టు ఆమోసు గ్రంథంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు అన్నమాట, మోలేకు దేవత విషయం ఏమంటాడు ఇశ్రాయేలుతో? మీరు మోసుకొని వచ్చిన దేవత అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలు దాన్ని పాటిస్తూ వచ్చిండ్రు. అందుకే దేవుడు ఇశ్రాయేలీలను కూడా చెదరగొట్టడానికి గల కారణం, యూదులు ఇశ్రాయేలు చెదరగొట్టడానికి గల కారణం, దేవుడు చెప్పిన మాటని ఏం చేసినట్టు వాళ్ళు ధిక్కరించిండ్రు. దేవుణ్ణి సేవించకుండా మోలేకు అనే దేవతను పూజించిండ్రు. అంతేకాదు మోయాబీల దేవతను కూడా వాళ్ళు పూజిస్తూ వచ్చిండ్రు. అంతేకాదు అన్యజనుల ఆ దేవతలను కూడా వాళ్ళు అనుసరిస్తూ వచ్చిండ్రు. దేవుడికి అందుకే కోపం వచ్చింది ఇశ్రాయేలు మీద కూడా. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? దేవుడు చెప్పిన దానికి కట్టుబడలేదు, అదనమాట. సరే, ఇప్పుడు మరి మోయాబీలు కాదు, అమ్మోనీయులు పూజించిన దేవత పేరు ఏం పేరు చెప్పండి? మోలేకు అనే దేవత. సరే, వారి విషయమై దేవుడు ఏం చేసిండు? మీరు ఫస్ట్ ఏం చెప్పినట్ట, వారితో మీరు యుద్ధం చేయొద్దు, వారి స్థలాన్ని మీరు ఆక్రమించుకోవద్దు, నేనే వారికి ఇచ్చిన అని చెప్తున్నాడు అనమాట. ఇశ్రాయేలీలతో దేవుడు చెప్తూ వచ్చిండు. తర్వాత ఇశ్రాయేలీలు పాపం చేయడానికి గల కారణము ద్వితోపదేశకాండం 23:3-4 వచనాల్లో ఇశ్రాయేలీలు పాపం చేయడానికి గల కారణములు, అమ్మోనీయులతో చేరి
వారి యొక్క పద్ధతులు నేర్చుకొని వారి దేవతను పూజించుట ద్వారా వారు పాపం చేస్తూ వచ్చిన ఇశ్రాయేలీయులు కూడా. అంటే వారితో వియ్యమొందొద్దు, వారితో స్నేహం కూడా చేయొద్దు అనేదే దేవుని ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ ఏంటి? అమ్మోనీయులతో చెప్పండి, వియ్యమొందొద్దు, వారితో వారి పిల్లల్ని మీరు చేసుకోవద్దు, మీ పిల్లల్ని వారికి ఇయ్యొద్దు, వారి ఆచారాలు మీరు పాటించొద్దు, మీరు ప్రత్యేకంగా ఉండాల అన్నది. చదువు నా మాట ద్వితీయోపదేశకాండంలో త్వరగా. మోయాబీలు ఇశ్రాయేలీయులలో చేరకూడదు. ఇంకా 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఎలాగైనా ఎందుకు అంటే మీరు ఐగుప్తులోండి వచ్చుచుండగా మిమ్మల్ని శపించుటకు బహుమానములు ఇచ్చి మోయాబు రాజు చదవండి ఏమన్నాడు ఇంకా, బేరు కుమారుడైన బిలామును పిలిపించి, ఎవరు బేరు కుమారుడు? బేరు కుమారుడు ఎవరు? బేరు కుమారుడు అంటే సరే, మోయాబీల రాజు బిలామును పిలిపించిందంట. మోయాబీల రాజు ఏం చేసినట? బిలామును పిలిపించిండు. దేనికి? ఇశ్రాయేల్ని చేపించడానికి. అప్పుడు ఈ మోయాబీలతో అమ్మోనీయులు కూడా కలిసిండ్రంట. ఇక్కడ నుండి గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఎందుకు కోపం వచ్చింది వాళ్ళ మీద, అమ్మోనీయుల మీద అంటే, ఇక్కడ నుండి వాళ్ళు ఇశ్రాయేలీయుల మీదకి శపించడానికి, వారి నాశనాన్ని కోరే వారిలో అమ్మోనీయులు కూడా ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు. శపించడానికి ప్రత్యేకంగా అతడు, అంటే అప్పట్లో వాళ్లకు మోయాబీలలో ఒక ప్రవక్తలాగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక గారడివాడు, ఒక అబద్ధ ప్రవక్త. ఎవరితను? బిలాము. వింటున్నారా? బిలాము. ఈ బిలాము అంటే వాళ్ళల్లో ఒక అంటే వాళ్ళకు సంబంధించిన ఒక ప్రవక్తగా, ఆ పేరు పొందిన ప్రవక్తగా ఉన్నాడు అన్నమాట. అప్పుడు ఏం చేసిండ్రు? ఈ వ్యక్తి శపిస్తే వాళ్ళకి శాపాలు తగులుతాయి అన్నట్టుగా వీళ్ళు ఏం చేసిండ్రు? అతన్ని పిలుచుకున్నారు. పిలిచి బహుమానం ఇస్తా, ఇంత బహుమానం ఇస్తా, నువ్వు ఏం చేయాలా? వారిని శపించాలా. బిలాముకు తెలుసు. శపించడానికి పోయినప్పుడు, అంటే ఆయన పోతా అంటాడు, పోయినప్పుడు బిలాము శపించడానికి గాడిదకు గంత కట్టుకుని పోతా ఉంటే, ఆ పక్క ఈ పక్క ద్రాక్ష తోటలు ఉంటాయి, ప్రాకారాలు ఉంటాయి, గోడలు, ఆ సందులో పడిపోతా ఉంటే, ఆ పక్క ముందు దేవుడు వద్దంటాడు, పోవద్దంటాడు, వారిని పోవద్దంటాడు, అయినా కానీ పోతా అంటాడు. పోతానే దేవుని దూత ఖడ్గం పట్టుకొని నిలబడతాయి ఎదురుగా దారిలో. అప్పుడే గాడిదతో మాట్లాడిస్తాడు దేవుడు. ఎవరికి? ఇతను మోయాబీయుడైన బిలాము. ఇతను మోయాబీయుడు. దేవుడు గాడిదతో మాట్లాడిస్తాడు, బుద్ధి చెప్పిస్తాడు. గాడిదతో మాట్లాడుతుందా? కానీ ఆడ మాట్లాడిచ్చిండు దేవుడు, మాట్లాడే వాక్కు ఇచ్చిండు. నన్ను ఎందుకు ముమ్మారు నువ్వు కొట్టినావు? నేను అందుకే నిన్ను పడేసిన. నేను కొంచెం ముందుకు పోయింటే నువ్వు సంహరింపబడదు. అప్పుడు కనపడలే ఎంగా ఇతను. ఎవరు? దేవదూత ఇతని కనపడలే. కూర్చోబడింది గాడిద, కూర్చోబడింది. ఎందుకు? ముందు గాడిద కనపడుతుంది దేవదూత ఉందని, ఈయన కనపడలే. ఎవరికి? బిలాంకు. అందుకే నువ్వు పండుకుంటావు అని కట్టి తీసుకుని కొడతా అంటాడు, బాత్తా అంటాడు. అప్పుడు మాట్లాడుతుంది గాడిద, నువ్వెందుకు నన్ను కొడుతున్నావు? నేను కొంచెం ముందుకు పోతే నువ్వు సంహరించబడతావు చూడంటాను. అప్పుడు కనపడతాడు దూత. నేను వద్దంటే నువ్వు ఎందుకు పోతున్నావు అంటాడు దేవుడు. కాబట్టి బహుమానము కొరకు, ఆయన మోయాబు రాజు చెప్పిండు కదా, ఏమని? బహుమానం ఇస్తా, నువ్వు పోయి చెప్పించినప్పుడు నా పేరిటని. ఆ బహుమానం కోసం ఆశపడి ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి పోయాడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీదికి ఒక మోయాబు రాజు ఈ అబద్ధ ప్రవక్త అయిన ఈ బిలామును శపించడానికి పంపించిండు. అయితే ఆ శాపము ఏమైంది? శపించడానికి పోతే ఆశీర్వచనాలు వస్తున్నాయి అతని నోట.
శాపం వచ్చిన వాళ్ళు రావడంలే. అంటే దేవుడు అటు చేసిండు దేవుని ప్రజల మీద. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేడు నేడు దేవుని ప్రజలైన వారి మీద, అంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారి మీద. వింటున్నారా? నిజంగా యేసుక్రీస్తు రక్తంతో కడగబడి దేవుని పిల్లలుగా చేయబడిన వారి మీద దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉన్నాడు కనుక అబద్ధ ప్రవక్తలు, దుష్ట శక్తులు చేసే కార్యాలు ఏవి కూడా పనిచేయవు. ఇది గుర్తుపెట్టుకోవాలా, పనిచేయవు. ఒకవేళ వాళ్ళు శపించినా మన మీదకి శాపాలు రావు. కొంతమంది మనకు సరిపోని వాళ్ళు శాపాలు పెడతాంటారు కదా, నువ్వు ఇలా అవునుగాక, ఇలా అవునుగాక. దానికి లోక సామెత ఒకటే ఉంది, ఏంటి? పిల్లి జాపిస్తే ఊట్లు దిగుతాయా అని. కానీ దేవుని పిల్లల మీద ఇవి పనిచేయవు. మంత్రశక్తులు కానీ, శాతబడులు కానీ, దుష్ట శక్తుల యొక్క ప్రభావం కానీ పనిచేయదు. ఎందుకు? వారి మీద ఏముంది? యేసు రక్తం ఉంది, యేసు రక్తం ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులను కూడా శపించడానికి పోయింది ఇతను. పోతే ఆశీర్వాదాలు వచ్చినాయి కానీ శాపాలు పోలే వాళ్ళ మీద. సరే, ఇది కూడా దేవుడు అది గుర్తు పెట్టుకున్నాడు. అదే ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం చదవండి ఆ మాటని. 23:3-4 వచనాల్లో త్వరగా ముగించుకుందాం. యెహోవా సమాజంలో చేరకూడదు. ఎందుకు? అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ చేరదు. ఎందుకు? ఇశ్రాయేలీల నాశనాన్ని కోరిన వాళ్ళు వీళ్ళు. ఎవరు? ఈ ప్రజలు. దేవుని ప్రజల నాశనాన్ని కోరేవాడిని ఎవరినైనా సరే దేవుడు అది గుర్తుపెట్టుకుంటాడు. వింటున్నారా? అది గుర్తుపెట్టుకుంటాడు. వాడిని అంతు తేలుస్తాడు. తర్వాత ఇశ్రాయేల్ పట్ల కూడా అట్లే జరుగుతూ వచ్చింది. అందుకనే వారు ఇశ్రాయేల్ ప్రజలు చేరడానికి వీల్లేదు అంటూ వచ్చిండు. తర్వాత ఇంకేం జరిగిందంటే, న్యాయాధిపతుల కాలంలో యెఫ్తా న్యాయాధిపతిగా ఉన్నప్పుడు దేవుని ప్రజలను బాధించిన వారిలో ఎవరున్నారు? అమ్మోనీయులు ఉన్నారు. దేవుని ప్రజలను బాధించిండు. ఇది మొదటిది. మోయాబీయులతో కలిసి ఏం చేసిండంట? శపించడానికి వాళ్ళు కూడా జతగూడిన మోయాబీలతో. రెండోది ఏం చేసిండంటే, న్యాయాధిపతుల కాలంలో యెఫ్తా న్యాయాధిపతిగా ఉన్నప్పుడు దేవుని ప్రజల్ని బాధించడానికి వారు అమ్మోనీయులు ఏం చేసినట్ట? వారి మీదకి వచ్చిండ్రు. అది చదవండి ఆ మాట. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6-9 వచనాల్లో ఆ మాట ఉంటుంది. నేను త్వరగా షార్ట్ కట్గా దీన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తా. సర్లే సర్లే ఓకే. ఏనండి ఆ మాట చదవండి. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6-9 వచనాల్లో దుష్ప్రవర్తనులై తొమ్మిదో వచనం చూద్దాం. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనులతోనూ ఎఫ్రాయిమీలతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను. ఇశ్రాయేలీలు, యూదులు అంటే ఎవరు? దేవుని ప్రజలు. అంటే దేవునికి హృదయానికి అంటుగట్టబడినవారు. ఇశ్రాయేలీలకి దెబ్బ తాకితే ఎవరు తాకుతుంది? దేవుడికి తాకుతుంది. నేడు సంఘానికి దెబ్బ తాకితే ఎవరు తాకుతుంది? యేసు ప్రభువుకు తాకుతుంది. ఏంటరా? అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఏమన్నాడు? సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? యేసు ప్రభు తాకింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి నొప్పి తగిలిన, ఇశ్రాయేలు ప్రజలకు బాధ కలిగిన ఎవరు కలుగుతుంది? దేవుడికి తగులుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంట? ఏం జరిగింది? యోర్దాను దాటిరి ఇశ్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగింది. ఇది ఎవరికి తగులుతుంది? దేవుడికి కూడా బాధ కలుగుతుంది ఈ విషయంలో. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు, దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నవారు. వారి మీదకి యుద్ధానికి దిగిరంట. ఇంకా సందర్భాలు చూద్దాం. ఇంకెక్కడంటే దావీదు కాలంలో కూడా అమ్మోనీయులు యుద్ధానికి వచ్చినట్లుగా చెప్పబడుతూ వచ్చింది. దావీదు కాలంలో ఎవరు? అమ్మోనీయుల రాజు నహాషు అనే వ్యక్తి ఉంటాడు అనమాట. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో
రెండవ సమూయేలు 10వ అధ్యాయం 11వ వచనం. ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్. అయితే ఇక్కడ నహాషు అనే వ్యక్తి, ఆ, అతడు కూడా రాజే. అయితే అతను ఏం చేసిండంటే, దావీదు ఒకవేళ అనుకూలంగా ఉన్నప్పటికీ అతని కుమారుడు దావీదు మీదకి యుద్ధానికి వస్తాడనమాట. అతని తండ్రి నహాషు అనే వ్యక్తి దావీదుకు అనుకూలంగా ఉన్నప్పటికీ అతని కుమారుడు దావీదు మీదకి యుద్ధానికి దిగుతాడనమాట. ఆ సమయంలో దావీదు వారిని ఏం చేస్తాడంటే, వారిని యుద్ధం చేస్తాడు. తర్వాత ఇంకా ఇంకా వారి మీదకి వచ్చిన యుద్ధానికి దిగిన సందర్భాలు మనం చూస్తే ఆ ఆ, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. తర్వాత సొలొమోను కూడా అమ్మోనీల ఆ, ఆ, అంటే స్త్రీని వివాహం చేసుకుంటాడు. సొలొమోను ఏం చేస్తాడు? అప్పుడు సొలొమోను ఎంతమంది చేసుకున్నాడు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, అంటే మొత్తం 1000 మంది ఆయనకు భార్యలు. వారిలో ఒక ఆమె అమ్మోనీయురాలు, తర్వాత ఐగుప్తియురాలు, అంటే అన్ని రకాలైన స్త్రీలను వివాహం చేసుకుంటారు అనమాట. ఆ సమయంలో ఏం జరిగిందంటే, సొలొమోను వారి వివాహం చేసుకున్నడు ద్వారా సొలొమోను హృదయాన్ని ఏం చేసినంటే అన్య దేవతల వైపు తిప్పిరంట భార్యలు. అందుకనే సొలొమోను ఏం చేసిందంటే ఈ మోలేకు దేవతకి బలిపీఠాలు కట్టి గుళ్ళు కట్టించిందంట. ఆయన చేయకూడదు అది. కారణం ఎవరిని బట్టి చేసిండు? భార్యని చేసుకున్నాడు కదా. బైబిల్ ఏం చెప్పాడు? ఫస్ట్ దేవుడు ద్వితీయోపదేశకాండంలో, లేవియ కాండంలో, వారితో వీయమొందొద్దు, వారిలో ఇశ్రాయేలీలో వారు చేర్చకూడదు అని చెప్పిండా. సొలొమోను ఏం చేసిండు? వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాడు పోయి. మొదటి రాజుల గ్రంథం మొదటి రాజులు 11వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో ఈ విధంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ద్వారా ఏం జరిగింది? విగ్రహారాధన చేయడానికి సొలొమోను ఏం చేసిండు? ప్రేరేపించబడ్డాడు. బలిపీఠాలు కట్టిండు. తర్వాత గుళ్ళు కట్టించిండట వాళ్ళకి. గుళ్ళు కట్టించిండు. తర్వాత ఇంకేం జరిగింది? ఇంకో సందర్భం నెహెమియా కాలంలో కూడా, నెహెమియా నాయకత్వంలో ఉన్నప్పుడు యెరూషలేము గోడ కట్టడానికి, పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి రాజు దగ్గర నుండి అనుమతి తీసుకుని నెహెమియా వస్తాడు. ఆ పని చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆటంకం కలిగించిన వారిలో ఎవరున్నారు? అమ్మోనీయులు ఉన్నారు. అంటే దేవుని మందిరం కట్టకూడదు. ఆటంకం. ఇశ్రాయేలీలకు చూడండి ఎన్ని విధాలుగా ఆటంకంగా వస్తున్నారు. మొట్టమొదటి ఆడొచ్చిండ్రు మోయాబు రాజుతో కలిసి అక్కడ శపించడానికి పంపించిండు. రెండవదిగా దావీదు కాలంలో వచ్చినారా. ఇంకా సొలొమోను కాలంలో సొలొమోను అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎట్లనో ఇంకా వాళ్ళ విగ్రహాలు పూజిస్తూ వచ్చిండు. తర్వాత ఇంకేం జరిగింది? నెహెమియా న్యాయాధిపతులు ఉన్నప్పుడు కూడా నెహెమియా నాయకత్వంలో కూడా ఏం జరిగింది? గోడలు ప్రాకారాలు కడుతుంటే వారు ఆటంకం చేసిన వారిలో కూడా మనకు కనపడతారు. ఇంకా మోషేయులు ఎప్పటి నుండి ఆటంకకరంగా ఉన్నారంటే, మోషే మొదలుకొని ఎప్పటి వరకు? నెహెమియా వరకు ప్రతి తరములో ఇశ్రాయేలీలకు వారు ఏం చేస్తున్నారంట? ఆటంకంగా, వారికి ఇబ్బంది కలిగించేవారుగా ఉంటొచ్చిరంట. వింటున్నారా? ఆటంకంగా, ఇబ్బంది కలిగించేవారుగా వస్తున్నారంట. అందుకనే అనేక సందర్భాలు వారిని గురించి దేవుడు ఏం చేసినట్ట? ఇశ్రాయేలీలతో వారిని చేర్చుకోవద్దు, వారితో వీయమొందొద్దు అని చెప్పిండు. ఎందుకు? ఆటంకం చేస్తున్నారు, ఇశ్రాయేలీలకు అభ్యంతరకరంగా ఉన్నారు, వారిని వారితో యుద్ధం చేసేవారుగా ఉంటున్నారు. అందుకనే వారిని నిర్మూలం చేయమని, తర్వాత వారి మీదకి తీర్పులు, దేవుడు వారి యొక్క నాశనమును గురించి ప్రవక్తలతో ప్రవచింపజేయడానికి గల కారణం, మోషే కాలము నుండి నెహెమియా కాలం వరకు వాళ్ళు ఎలా ఉన్నారంట? ఆటంకకరంగా ఉన్నారంట. ఇశ్రాయేల్ ప్రజలకి, దేవుని ప్రజలకి ఇబ్బంది కలిగించేవారుగా ఉన్నారు. అంటున్నారా? ఆ విధంగా తర్వాత ఇంకా వారి దేవత విషయంలో కూడా దేవుడికి కోపం ఇంకెందుకు వచ్చిందంటే, వారి దేవత విషయంలో కూడా ఏం చేసిండ్రు? వాళ్ళకి పుట్టే పిల్లల్ని ఏం చేస్తున్నారంట? దేవతకి
బలి ఇస్తున్నారు. బలి, దీని విషయంలో కూడా దేవుడికి కోపం. ఎవరైనా సరే, అన్యులు కావచ్చు, తర్వాత దేవుని ప్రజలు కావచ్చు, పిల్లల విషయం అంటే మనుషులందరూ కూడా దేవుడు సృష్టించిన వాళ్ళే. ఆ మనుషులు చంపడానికి కానీ బలి ఇవ్వడానికి కానీ ఎవరికి అధికారం లేదు. వింటున్నారా? ఒకవేళ వాళ్ళు సైతాన్ పక్కన ఉన్నప్పటికీ, వింటున్నారా, అది ఆ విషయంలో దేవుడు దాని విషయంలో చర్య తీసుకుంటాడు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని పలకని జవాబియని వాళ్ళు పెట్టుకున్న దేవతకు ఏం చేస్తున్నారంట? బలి ఇస్తున్నారు. ఇది కూడా దేవుడు, మరి ఇది దేవునికి కోపం పుట్టించే పని. తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళు కొత్త ఇండ్లు కట్టుకునేటప్పుడు కూడా, కొత్త ఇండ్లు కట్టుకుంటారు కదా, అప్పుడు కూడా ఏం చేస్తారంట, వాళ్ళు పిల్లల్ని బలి ఇస్తారంట. ఇచ్చి ఆ మొండాన్ని తగిలిస్తారంట ఆ కొత్త ఇంటికి. అట్లా వింటున్నారా? కోసి రక్తము బలి ఇచ్చి, వింటున్నారా, ఆ మొండెని తీసి ఆ కొత్త ఇంటికి తగిలిచ్చి పెడతారంట. ఇది చాలా భయంకరమైనది. కాబట్టి దేవుడు వారి మార్పు కొరకు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చిండు, కానీ వారు మారకపోయినరు. కాబట్టి వీళ్ళ ఆచారాలు, వీరి దేవతల యొక్క పద్ధతులను మరి తీసుకున్న యూదా రాజులు కూడా ఇద్దరు. ఎవరెవరు వాళ్ళంటే అహాజు, మనస్సే. ఎవరంటే వీళ్ళు యూదా రాజులు ఇద్దరు. వాళ్ళ పిల్లల్ని కూడా బలిస్తారు ఆ దేవతకి. ఆ మాట చదవండి, రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనము 1, తర్వాత 21వ అధ్యాయం 6వ వచనంలో వీళ్ళు ఎవరెవరు? అహాజు, మనస్సే, ఇద్దరు యూదారాజు. వాళ్ళ పిల్లల్ని మొలేక్ అనే దేవతకి బలిస్తారు. అది రాసుకోండి ఒకవేళ ఇప్పుడు మన సమయం లేకపోయినా. తర్వాత అందుకనే దేవుడికి కోపం వచ్చింది. ఆ దేవుడు ఏమన్నాడు? లేవికాండం 18:21లో, నీవు నీ సంతానమును ఏమాత్రం మోలేకు దేవతకి బలి ఇవ్వద్దు, అగ్నిగుండాన్ని కూడా దాటించొద్దు, బలి వద్దు, దాటించొద్దు అన్నాడు కదా. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? ఇశ్రాయేలు ప్రజలు వారితో వియముంది, వారి శాస్త్రాలు చేయడం ద్వారానే వారి రాజ్యం చెదరగొట్టబడడానికి గల కారణం ఇశ్రాయేలీలు, యూదులు బానిసలుగా పోవడానికి గల కారణం ఇదే. తర్వాత నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయం 1వ వచనంలో, అమ్మోనీయులు ఇశ్రాయేల్ అసలు చేరకూడదు, అసలు వారి డబ్బు అందుబాటులో కూడా వాళ్ళని ఉండనీయకూడదు అని. ఎందుకంటే కఠినంగా వారి శాస్త్రాలు నేర్చుకుంటారు. వింటున్నారా? వారి యొక్క పద్ధతులు నేర్చుకో. అందుకనే నేడు క్రైస్తవులను కూడా దేవుడు ఏమడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత, మీరు వారి నుండి వేరై ప్రత్యేకంగా ఉండాలి. అన్యజనుల ఆచారాలు మనం పాటించకూడదు, వారి పద్ధతులు నేర్చుకోకూడదు. అందుకనే వారితో సావాసము చేయకూడదు. అవిశ్వాసితో పాలెక్కడిది? ఈ విషయమే నెహెమ్యాతో మాట్లాడు. చూద్దాం 13వ అధ్యాయం 1వ వచనం చదవండి, త్వరగా కంప్లీట్ చేసుకుందాం. ఎన్నటికి కూడా చేరకూడదు. బిలామును ప్రోత్సాహపరిచిండు అమ్మోనీయులు. ఇది దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఎక్కడ అది జరిగింది? న్యాయాధిపతులకు అక్కడ సంఖ్యాకాండంలో జరిగిన సందర్భం అది, ద్వితోపదేశకాండంలో జరిగిన సందర్భం ఇది. వింటున్నారా? ద్వితోపదేశకాండంలో జరిగిన సందర్భం. తర్వాత ఇంకా దేవుడు ఏం చేశాడు? ఇక్కడ గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నాడు. అయితే దేవుడికి ఇంకా వారు ఏం చేశారంట? దేవుడికి ఎందుకు కోపం వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటి? ఒకటి, మోయాబీలతో అమ్మోనీయులు కలిసి ఏం చేసినట్ట? బిలామును ప్రేరేపించడం, చెప్పించబడడానికి. రెండవది, దావీదు కాలంలో ఆయన రాజు సొలొమోను కాదు, ఆ రాజు, అమ్మోనీయుల రాజు సమాధానకరంగా స్నేహంగా ఉన్నప్పటికీ కొడుకు దావీదుతో యుద్ధానికి దిగిండు. ఇంకేం జరుగుతూ వచ్చింది? నెహెమ్యా కాలంలో సొలొమోను వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకొని సొలొమోనే కలిసిండులే. తర్వాత ఇప్పుడు నెహెమ్యా కాలంలో ఏం జరిగింది? నెహెమ్యా ప్రాకారాలు కట్టించేటప్పుడు ఆ ప్రాకారాలు మరి కట్టకూడదని ఆటంకపరిచిన వారిలో అమ్మోనీయులు ఉన్నారు. ఇంకా తర్వాత దేవుడికి వచ్చిన కోపం వచ్చిన విషయాల్లో ఇక నాలుగోది ఏంటంటే, వారి దేవతకు వారు చేసే పద్ధతులు దేవుడికి నచ్చలే. ఎందుకు? వారికి పుట్టిన పిల్లలు ఎవరు?
దేవుడు సృష్టించిన పిల్లలు, దేవుని పిల్లలు వాళ్ళు. అమ్మోనీయులు కూడా దేవుని పిల్లలే. కాకపోతే వాళ్ళు ఏం చేసిండ్రు? భయంకరమైన దుష్టత్వంలో ఉన్నారు, శత్రు స్వాధీనంలో ఉన్నారు. కాబట్టి అది చేయకూడదు వాళ్ళు. అందుకే దేవుడికి కోపం వచ్చింది. తర్వాత వాళ్ళు చేసే పద్ధతులు, పిల్లలను బలులు ఇవ్వడము మొలేకుకు, తర్వాత కొత్త ఇండ్లకు బలులు ఇవ్వడము, ఈ పద్ధతులన్నీ దేవుడికి నచ్చలేదు. తర్వాత ఇంకేం జరిగింది? దేవుని ప్రజలైన మరి యూదా రాజుల కాలంలో వాళ్ళ ఆచారాలు పాటిస్తూ వచ్చిండ్రు. మొత్తానికి 4 సందర్భాల్లో వారు చేసిన కార్యాలను దేవుడు నచ్చలేదు. ఇంకా చాలా విషయాలు ఇంకా ఉంటాయి. ప్రస్తుతానికి మనకు దొరికిన విషయాలు ఏంటంటే 4 సందర్భాలు దేవుడికి నచ్చని విషయాలు. ఏమేంటంట? మోయాబీయులు అమ్మోనీయులు కలిసి శపించడానికి నేను బిలామును పంపించింది ఒకటి, దావీదుతో అమ్మోనీల రాజు కుమారుడు యుద్ధానికి దిగడం ఒకటి, తర్వాత నెహెమ్యా కాలంలో ప్రాకారాలు కట్టేటప్పుడు దాన్ని ఆటంకం చేసే విషయంలో అది 3వ సందర్భం. ఇంకా తర్వాత ఇంకేంటంటే వాళ్ళ యొక్క పద్ధతులు, వారి యొక్క బలులు అర్పించే విధానం దేవుడికి అది కోపం పుట్టించే పని. ఇంకేం జరిగిందంటే ఆమోసు గ్రంథంలో కూడా మనం చదివినాం కదా. ఆమోసు గ్రంథంలో చదవని ఆ మాట ఏముంది? ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంది, 5వ అధ్యాయంలో. ఏం చదివినాం? దేవుని మొదటి అధ్యాయము 13, అదేనా? దేవుని కోపం పుట్టించిన సందర్భం 5:26 ఆమోసులో 5:26. మొదటి అధ్యాయం 13 వచ్చిన చూడమ్మా. మొదటి అధ్యాయం 13 వచ్చినాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమ్మోనీయులు 3 సార్లు చేసిన దోషమును తప్పకుండా శిక్షిస్తా. ఎందుకు? ఏలైనా అంటే ఏం చేసిండ్రు? 3-4 సార్లు అంటే తమ సరిహద్దులు విశాలం చేసుకోవాలని. సరిహద్దులు అంటే వారి స్థలాలను, వాళ్ళ దేశాన్ని ఇంకా పొడిగించుకోవాలని, ఇంకా దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఏం చేసిరంట? గిలాదులో ఉన్న స్త్రీలని, గర్భిణీ స్త్రీలను ఏం చేసిరంట? చీల్చిరంట. ఇది కూడా దేవుడికి కోపం పుట్టించిన పని. అందుకే దేవుడు వారికి తీర్పులు విధించినాడు. తర్వాత వాళ్ళ బలం తగ్గిపోయింది. ఎప్పుడు? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో వారి బలం తగ్గిపోయి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు పన్ను కడతారు. పన్ను కట్టి యూదా రాజులకి పన్ను కట్టేవారుగా వాళ్ళు తర్వాత సిద్ధమవుతారు. చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం 5. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి జయించును గనక అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 200 మనుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారం అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఎవరంటది? యోతాం ఏలన ఆరంభించినప్పుడు, యోతాము కాలంలో. తర్వాత ఈ రాజుల కాలంలో ఏం జరిగింది? యోతాము చేసిన ఇతర కార్యం యోతాము కాలంలోనే ఇది జరిగింది అనమాట. యోతాముకి ఏం చేసిరంట? పన్ను చెల్లిస్తూ వచ్చిరంట వాళ్ళు. అంటే వాళ్ళ బలం తగ్గిపోయింది తర్వాత. అందుకనే దేవుడు కూడా అనవసరంగా ఎవరి మీద ఆయన చర్య తీసుకోడు అంటున్నారు. ఇప్పుడు అమ్మోనీయుల మీద దేవుడికి ఎందుకు కోపం వచ్చిందంటే, దేవుని ప్రజల వీరు అన్య దేవతను పెట్టుకొని భయంకరమైన పనులు చేసేదే కాకుండా దేవుని ప్రజల నాశనాన్ని కోరుతూ వచ్చిండ్రు. వింటున్నారా? శపించమని పంపిస్తున్నట్టే నాశనం కోరినట్టే కదా. గర్భిణీ స్త్రీలను చీల్చినారంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది. వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి ఈ మోలేకు దేవతకు బలి అరిస్తున్నారంటే ఎంత భయంకరమైంది. లేవికాండంలో ఏం చెప్పిండు వాళ్ళ గురించి? ఇశ్రాయేలు ప్రజలకు ఖండితంగా చెప్పిండు, ఆ ప్రజలతో మీరు వియ్యం పొందొద్దు, వారితో కలసొద్దు, వారి పద్ధతులు మీరు పాటించొద్దు. కాబట్టి వాళ్ళ దేవతకి మీరు బలులు అర్పించొద్దు, మీ పిల్లల్ని
దాటించొద్దు, అగ్నిగుండాన్ని దాటించొద్దు అన్నాడు. ఇశ్రాయేలీలకు ఎందుకు వచ్చింది ఈ తిప్పలు తెలుసా? వాళ్ళ రాజ్యాలు చీలిపోయి, వాళ్ళ రాజ్యాలు కూలిపోయి, అన్య ప్రజలకు బానిసలు కావడానికి గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళు మోయాబీల దేవతల్ని, అమ్మోనీల దేవతల్ని, అన్య దేవతలను పూజించి వారి ఆచారాలు నేర్చుకొని, పద్ధతులు నేర్చుకొని దేవుని కోపం పుట్టించండి ఇశ్రాయేలు. అందుకనే దేవుడు బబులోనుకు యూదుల్ని తర్వాత అట్లా పంపించేసిండు. ఇశ్రాయేలు ప్రజలు కూడా బానిసలుగా పోయినారు, చెదిరిపోయినారు. ప్రపంచమంతా చెదిరిపోవడానికి గల కారణం అదే. దేవుని కోపం పుట్టించి ఎవరైనా సరే, దేవుని పిల్లలు కావచ్చు, బయటలు కావచ్చు, దేవునికి కోపం పుట్టించే పనులు చేస్తే దేవుడు ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకుంటాడు. కాబట్టి అమ్మోనీయుల చరిత్ర ఇది. అమ్మోనీయులు ఎవరి సంతానం, ఎవరి నుండి వచ్చినంటే మోయాబు, లోతు నుండి వచ్చిన, లోతు కుమార్తె, చిన్న కుమార్తె కుమారుడు, ఆ కుమారుడు నుండి వచ్చిన వాళ్ళే అమ్మోనీయులు. ఈ అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలకి వారి నాశనాన్ని కోరిన వారు దేవుని దృష్టికి ఘోరంగా పాపం చేస్తూ వచ్చినారు. అందుకనే దేవుడు వారి మీద తీర్పులు విధిస్తూ వచ్చినాడు. నేడు క్రైస్తవులమైన మనం కూడా దేవుడికి నచ్చినట్లు, దేవుడికి అనుకూలంగా బ్రతకకపోతే దేవుడికి పక్షపాతము లేదు. అన్యుడని దేవుని ప్రజల పక్షపాతం లేదు. సమానమైన ప్రేమిస్తున్నాడు అందరినీ. దేవుని మాట వినకపోతే ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని చేసిండు కదా, కాబట్టి అన్యులైన వాళ్ళని చేస్తూ వచ్చిండు కదా. కాబట్టి దేవుడు చెప్పిన మాట మనం వింటే మన మీదికి దేవుని కోపము దిగదు. అది